చేసుకోవాలని, అదేవిధంగా గుట్కా ఇట్లా. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేగింది. 30% కమిషన్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సచివాలయంలో కమిషన్లపై కాంట్రాక్టర్ల ధర్నా గురించి కేటీఆర్ ప్రస్తావించారు. దీంతో కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. గులాబీ నేతలు అడ్డుగోలుగా దోచుకున్నారన్న భట్టి, గులాబీ నేతల మాదిరిగా విలువలు లేని రాజకీయం చేయడం లేదన్నారు. సభలో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం. ఒక్కసారి 5 నిమిషాలు అయిపోతాం. 5 నిమిషాలు అయిపోతాం. 5 నిమిషాలు ప్లీజ్. నగరం 5 నిమిషాలు. బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రంలో పడి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఇలా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని మీద పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అదే మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత తెచ్చేది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష.